ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరు అందరు బాగున్నారని మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుని లేఖనములు ధ్యానించుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మనం అందరం కూడా ప్రభువును స్తుతిద్దాం. ఈ ప్రశస్తమైన సమయంలో 119వ కీర్తన దాలెత్ భాగంలోని మొదటి వచనం 25వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. మై సోల్ క్లీవెత్ అంటు ద డస్ట్, quicken thou me according to thy word. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, దాలెత్ భాగం అంతా కూడా దావీదు హృదయము తెరవబడిన పుస్తకము వలె దేవుని ఎదుట తన హృదయంలోని ఆశ అంతటిని కూడా, దేవా నన్ను బ్రతికించు, నన్ను కరుణించు, నాకు బోధించు, నాకు బుద్ధి దయచేయు, నాకు జ్ఞానం దయచేయు అని దావీదు తన హృదయం అంతటిలో ఉన్న ఆశని దేవుని ఎదుట కుమ్మరించుకున్నట్లుగా ఈ దాలెత్ భాగంలో మనం గమనించగలం. అందులోనూ ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనంలో దేవుని ఎదుట దావీదు ఎంత తగ్గి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆ మాటలో, నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది అనే మాటలో ఎంత తగ్గి ఉన్నాడో మనం గ్రహించవచ్చు. ఆ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, క్వికెన్ మీ, నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము. ఎందుకంటే నేను చావు బ్రతుకుల్లో ఉన్నాను, నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నాను. ప్రాణం మంటిని హత్తుకొనడము అనంటే మరణాన్ని లేదా మరణ పరిస్థితులను సూచిస్తుంది ఆ మాట. నా ప్రాణం మంటిని అంటే నేను చచ్చిపోయేటట్లుగా ఉన్నాను, నేను చావు బ్రతుకుల్లో ఉన్నాను, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు. రివైవ్ మీ విత్ యువర్ వర్డ్ బికాస్ ఐఎమ్ అబౌట్ టు డై, ఐఎమ్ ఆన్ ద ఎడ్జెస్ ఆఫ్ మై డెత్. ఆ మాటలో ప్రియులారా, నా ప్రాణము శరీర సంబంధమైన, నా ప్రాణము మంటిని లేదా శరీర సంబంధమైన జీవితాన్ని, లోకాన్ని, మరణాన్ని అంటుకుంటుంది, హత్తుకుంటుంది. సో ప్లీజ్ వేక్ మీ అప్. ఈ పరిస్థితి నుండి, ఈ శరీరానికి మళ్ళుకొనే ఈ మనస్సు నుండి, ఈ ప్రవర్తన నుండి నన్ను విడిపించు, నన్ను లేవనెత్తు. నా శరీరం మట్టిదే, నేను మట్టి దేహం గలవాడనే, కానీ శరీరానుకూలమైన జీవితానికి నా ప్రవర్తన మళ్ళుకుంటుంది. శరీరానుసారమైన ప్రవర్తన, శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైన జ్ఞానం, అదే ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ఇవన్నీ వీటన్నింటిలో నేను చాలా లోతుగా కూరుకొని పోయి ఉన్నాను. మంటిని హత్తుకొనుచున్నది, చాలా లోతుగా నేను దిగబడిపోయి కూరుకొని పోయి ఉన్నాను. సో ప్లీజ్ వేక్ మీ అప్, లిఫ్ట్ మీ అప్ అవుట్ ఆఫ్ దిస్ లైఫ్. నీ వాక్యం చేత నన్ను బ్రతికించు. ఎంత లోతైన తగ్గింపో కదా అలా వేడుకోవడం. దేవా, నా మనస్సు ఇదిగో ఇలా ఆలోచిస్తుంది, ఇంత హేయముగా ఆలోచిస్తుంది, నా ఆలోచనలు ఇంత అపవిత్రంగా ఉన్నాయి, నన్ను బ్రతికించు అని అడుగుతామా మనం? We know that our thoughts and our actions are not holy. We know that, but we don't humble ourselves before the Lord with confidence that He will surely deliver us out of that unholiness. కదా, దేవుని ఎదుట తగ్గి
మనం తగ్గుతున్నాము అని అంటే ఏదో పోగొట్టుకున్నట్లుగా ఫీల్ అవుతాం. మనం ఏమీ పోగొట్టుకోము తగ్గించుకోవడం వల్ల. ఇంకా తగ్గించుకోవడం వలన మనకున్న అపవిత్రతని పోగొట్టుకొనగలము. దేవుని ఎదుట తగ్గడం వల్ల, మనుషుల ఎదుట కాదు. హృదయపు లోతులలో దేవా నా మనస్సు ఇలాగుంది. పౌలు అంటాడు కదా, నేను మేలు చేయగోరుచున్నాను కానీ కీడే జరుగుతుంది. హీ ఎక్స్ప్రెసెస్ హిస్ వీక్నెస్. అది ఎంత బలహీనంగా కనపడినా, అది ఎంత చులకనగా కనపడినా, మనుషులకు అది చులకనగా కనపడవచ్చు, దేవునికి అది చులకనగా ఉండదు. అలాంటి దీనమైన ప్రార్థనలకు దేవుడు చాలా విలువిస్తాడండి. బికాస్ హీ లిసన్స్ టు దాట్ ప్రేయర్స్. మూలుగులు వినేవాడండి మన దేవుడు. మాట కూర్పు కూడా లేకపోయినా హృదయంలో ఉన్న వేదనను గ్రహించేవాడు మన దేవుడు. సో హీ రెస్పెక్ట్స్ అవర్ ప్రేయర్స్ వాట్ ఎవర్ వి ప్రే. పరిసయుడు ప్రార్థించాడు, నేను ఈ దొంగగా లేనందుకు, ఈ దుష్టునిగా లేనందుకు, ఈ గర్విష్ఠిగా లేనందుకు, ఈ భక్తిహీనునిగా లేనందుకు, నేను చాలా పవిత్రునిగా ఉన్నందుకు నీకు స్తోత్రం అని ప్రార్థించాడు. అది విన్నాడు దేవుడు, ఆలకించాడు. బట్ నాట్ ఆన్సర్ ఇవ్వలేదు, కానీ ఆలకించాడు. అట్ ద సేమ్ టైం ఒక సుంకర్ ప్రార్థించాడు, దేవాలయం వెలుపలే ఉండి ఆకాశం తట్టుకైనా నా తలెత్తుకొనలేకపోతున్నాను, నేను పాపిని. ఆ ప్రార్థన విన్నాడు దేవుడు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, మనకు ఆ తగ్గింపు కావాలి, ఆ అణుకువ కావాలి. నన్ను చూస్తాడా చూడడా, నన్ను దర్శిస్తాడా లేడా అనే డౌట్తో దేవుని దగ్గరికి వస్తే ఎప్పటికీ దేవుడు దర్శించడు. యూ హ్యావ్ టు కమ్ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ బ్లడ్. ఆయన రక్తాన్ని బట్టి, ఆయన కృపాసింహాసనం వద్దకు నువ్వు రావాలి. దావీదు ఎంత తగ్గి అడుగుతున్నాడు, నన్ను బ్రతికించుము అని. ఈ మాటలు వినిచినప్పుడు ఈ దేవుని బిడ్డ నువ్వు కూడా అడగొచ్చు, మనం కూడా అడగొచ్చు, దేవా ఇదిగో నా మనసు ఇలా ఉంది, నా హృదయం ఇలాగుంది, నన్ను బ్రతికించు. హీల్ షోర్లీ లిఫ్ట్ యు అప్. తప్పకుండా ప్రభు కార్యం చేస్తాడు. వాట్ ఎవర్ వ్యాలీ ఇట్ ఈస్, ఎంత లోయలో కూరుకొని పోయి ఉన్నా నన్ను బ్రతికించుము. బ్రతికించే వాక్యం అండి. నీ మాట పంపి నన్ను బ్రతికించు, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు. ఇలాంటి లోతైన దీన ప్రార్థనల వైపు ఆయన చెవులు ఎప్పుడు త్రిప్పుకొనే ఉంటాయి. ఎప్పుడు ఆ ప్రార్థనలు ఆలకించడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ మాటలు వించిన దేవుని బిడ్డ, నువ్వు ప్రభు వైపు మళ్ళుకోవాలి. నువ్వు అడగాలి దేవుణ్ణి, దేవా నన్ను విమోచించు, నన్ను విడిపించు, నన్ను బ్రతికించు. ఇదిగో నా ప్రాణం శరీరానుసారమైన, నా మనస్సు శరీరానుసారమైనదిగా, నా క్రియలు శరీరానుసారమైనవిగా, నా ప్రవర్తన శరీరానుసారమైనదిగా మళ్ళుకుంటుంది. ప్లీజ్ డెలివర్ మీ. ప్రభు సహాయపడతాడు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా దావీదుకి ఇచ్చిన ఆ దీనమైన మనస్సు నాకు దయచేయి అని వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిల్లో దీవించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్లెస్డ్ డే. ఆమెన్.